లక్కీ విన్నర్ 10 కే ప్రసాద్ 9th క్లాస్ జెడ్పిహెచ్ స్కూల్ కొత్తపేట యలమంచిలి. ఈరోజు మనం ఇంటర్మీడియట్ 1Aలో ఎక్సర్సైజ్ 2A ఇన్ మ్యాథమెటికల్ ఇండక్షన్లో 6th సమ్ గురించి నేర్చుకున్నాం. ఇంటర్మీడియట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ దీని మీద ఆల్రెడీ చాలా సమ్స్ చేసాము. దీనికి 3 స్టెప్స్ ఉంటాయి అని మనం నేర్చుకున్నాము. ఆ 3 స్టెప్స్ అప్లై చేస్తే సరిపోదు. కానీ దానికంటే ముందు మనం సమ్ ఒకసారి చూస్తే a ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ అప్ టు n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ a ఇంటూ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1. హియర్ r ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. సమ్ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ మనకి ఎంత టర్మ్ అనేది ఇవ్వలేదు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఎంత టర్మ్ కనుక్కోవాలి. ఎందుకంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉపయోగించాలంటే ఫస్ట్ ఎంత టర్మ్ అనేది అవసరం. ఓకే, సరే, ఎంత టర్మ్ కనుక్కుందాం. ఎంత టర్మ్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ టర్మ్ చూడండి, ఫస్ట్ టర్మ్ ఏ. ఇందులో ఆర్లు అనేవి ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ టర్మ్లో ఆర్లు అనేవి ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ టర్మ్లో 0 ఆర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆర్ లేదు అంటే ఆర్ పవర్ 0 అని అర్థం. ఆర్ లేదు అంటే ఆర్ పవర్ 0 అని అర్థం. సెకండ్ టర్మ్ ఎన్నో టర్మ్? సెకండ్ టర్మ్లో ఎన్ని ఆర్లు ఉన్నాయి? 1 ఆర్. దట్ మీన్స్ ఆర్ పవర్ 1. ఇట్ మీన్స్ ఆర్ పవర్ 0. ఓకే, థర్డ్ టర్మ్లో ఆర్ స్క్వేర్ అనేది ఉంది. థర్డ్ టర్మ్లో ఆర్ స్క్వేర్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ టర్మ్లో ఆర్ పవర్ 0 ఉంది. సెకండ్ టర్మ్లో ఆర్ పవర్ 1 ఉంది. థర్డ్ టర్మ్లో ఆర్ స్క్వేర్ ఉంది. అంటే దీన్ని ఆర్ పవర్ 0ని ఆర్ పవర్ 1 మైనస్ 1 అని రాయొచ్చు కదా. అంటే ఈ 1 ఫస్ట్ది మైనస్ 1. అలాగే ఆర్ పవర్ 1లో ఆర్ పవర్ 2 మైనస్ 1 అని రాయొచ్చు కదా. 2 అనేది ఎక్కడ ఉంది, 1 అనేది కామన్. ఈజ్ ఈక్వల్ ఆర్ స్క్వేర్ని ఆర్ క్యూబ్ మైనస్ 1 అని రాయొచ్చు కదా. అంటే ఇక్కడ థర్డ్ టర్మ్ మైనస్ 1 అంటే నెంబర్ ఆఫ్ టర్మ్ నుండి 1 మైనస్ చేస్తున్నాం. నెంబర్ ఆఫ్ టర్మ్ నుండి 1 మైనస్ చేస్తున్నాం అంటే ఆర్ పవర్ వస్తుంది. సేమ్ లైక్ దట్ nth టర్మ్. nth టర్మ్ ఎన్ని ఆర్స్ ఉండాలి? ఆర్ పవర్ n మైనస్ 1 అని ఉండాలి. అంటే n కంటే 1 తక్కువ. థర్డ్ టర్మ్లో 3 కంటే 1 తక్కువ, 2. సెకండ్ టర్మ్లో 2 కంటే 1 తక్కువ. ఓకే, సో nth టర్మ్లో n కంటే 1 తక్కువ. ఇట్ ఈస్ ఆర్ టర్మ్. ఏ అనేది ప్రతి టర్మ్కి కామన్గా ఉంది. అంటే ఏ అనేది ప్రతి టర్మ్కి కూడా కామన్గా ఉంది. సో వాట్ ఈస్ nth టర్మ్? ఏ ఆర్ పవర్ n మైనస్ 1. ఇట్ ఈస్ nth టర్మ్. ఈ nth టర్మ్ వేసుకొని మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది వాడచ్చు. ఫస్ట్ nth టర్మ్ రాయాలి. nth టర్మ్తో పాటు రాద్దాం. ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ అప్ టు ప్లస్ n టర్మ్స్ అన్నారు కదా. nth టర్మ్ రాద్దాం. ఏఆర్ పవర్ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్
ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 అండ్ ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. ఓకే, ఎంత టర్మ్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా రాస్తాం, అంటే ఎంత టర్మ్ రాస్తాం. ఇప్పుడు ఎంత టర్మ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, 3 రూల్స్, 3 స్టెప్స్ ఉంటాయి మ్యాథమెటికల్ ఇండక్షన్లో. అందుకు ఫస్ట్ స్టెప్ n ఈజ్ ఈక్వల్ 1కి ఇది ట్రూ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. n ఈజ్ ఈక్వల్ 1కి ఇది ట్రూ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తాం, లెట్ n ఈజ్ ఈక్వల్ 1 తీసుకుంటాం. 1 తీసుకొని ఇది ట్రూ అవుతుందని ప్రూవ్ చేద్దాం. LHS ఏమవుతుంది, LHS ఈజ్ ఈక్వల్ AR పవర్ n మీన్స్ 1 మైనస్ 1 ఇట్ ఈజ్ ఈక్వల్ AR పవర్ 0. 1 మైనస్ 1 అంటే 0 కదా, ఈజ్ ఈక్వల్ A ఇంటూ R పవర్ 0 అంటే R పవర్ 0 అంటే 1, పవర్లో 0 ఉంది అంటే ద వాల్యూ ఈజ్ 1. ఓకే, సో R పవర్ 0 అంటే 1, ఇట్ ఈజ్ ఈక్వల్ A ఇంటూ 1 A. ఓకే, RHS A ఇంటూ R పవర్ n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1 మైనస్ 1 బై R మైనస్ 1 ఇట్ ఈజ్ ఈక్వల్ A ఇంటూ R పవర్ 1 అంటే R మైనస్ 1 బై R మైనస్ 1 A ఇంటూ R మైనస్ 1 బై R మైనస్ 1. ది R మైనస్ 1 అనేది క్యాన్సిల్ చేయొచ్చు, ఈజ్ ఈక్వల్ A. ఇక్కడ కండిషన్ ఇచ్చి చూసారా, R నాట్ ఈక్వల్ టు 1, R 1 కాకూడదు అన్నాడు. ఎందుకు ఇచ్చాడు అది, అసలు R 1 అయితే ఏం జరుగుతుంది అని ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఇచ్చిన దాంట్లోని R వాల్యూ 1 తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ R వాల్యూ 1 తీసుకుంటే ఏమవుతుంది, A ఇంటూ 1 పవర్ n మైనస్ 1 బై 1 మైనస్ 1, R ప్లేస్లో 1 తీసుకుంటే ఇది చూడండి, ఇక్కడ డినోమినేటర్లో 0 వచ్చింది. డినోమినేటర్లో 0 వస్తే ద వాల్యూ ఈజ్ నాట్ డిఫైన్డ్, డినోమినేటర్ ఇప్పుడు కూడా 0 రాకూడదు, అందుకే ఈ కండిషన్ ఇచ్చాడు. ఓకే, ఓకే, ఈ కండిషన్ అర్థమైంది కదా. సరే, ఇప్పుడు LHS వాల్యూ ఏ వచ్చింది, RHS వాల్యూ కూడా ఏనే వచ్చింది. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS అంటే it is true for n is equal 1. LHS is equal RHS. So it is true for n is equal to 1. n is equal 1 తీసుకుంటే ఇది ట్రూ అని వచ్చింది. ఇది మనకు ఫస్ట్ స్టెప్. n is equal 1కి ఇది ట్రూ అని ప్రూవ్ చేయడం ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి, n is equal kకి ఇది ట్రూ అని మనం తీసుకోవాలి, మనం అనుకోవాలి. ఏమనుకోవాలి, ఇట్ ఈస్ ట్రూ ఫర్ n is equal k. థర్డ్ స్టెప్ ఏం చేయాలి, n is equal kకి ట్రూ అవుతుందని అనుకున్నాం కదా, ఇప్పుడు n is equal k ప్లస్ 1కి ట్రూ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సరే, n ఈజ్ ఈక్వల్ kకి ట్రూ అని తీసుకుందాం. ఓకే, ఇది అరేంజ్ చేస్తాం. సే దట్ it is true for n is equal k. n ఈజ్ ఈక్వల్ kకి ఇది ట్రూ అని అనుకున్నాం. n ఈజ్ ఈక్వల్ kకి ట్రూ అనుకుంటే ఇచ్చిన స్టేట్మెంట్ ఏమవుతుంది, a ప్లస్ AR ప్లస్ AR స్క్వేర్ ప్లస్ అప్ టు ప్లస్
ఏ ఆర్ పవర్ n ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేయాలి కదా, k మైనస్ 1 ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ ఏ ఇంటూ ఆర్ పవర్ k మైనస్ 1 by r minus 1. Here r not equal to 1. Okay, n place లో k సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ ఇది సెకండ్ స్టెప్ కదా. థర్డ్ స్టెప్ ఏంటి, n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1కి ఇది 2 అని ప్రూవ్ చేయాలి. అప్పుడు n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 తీసుకుందాం. లెట్ n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1, n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 తీసుకుని ప్రూవ్ చేద్దాం. అయితే n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 తీసుకుంటే ఇట్ ఈస్ kth టర్మ్, ఇది ఏమవుతుంది kth టర్మ్ అవుతుంది. ఓకే, ఇది ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 తీసుకున్నాము అంటే నెక్స్ట్ టర్మ్, ఇప్పుడు ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ అంటే నెక్స్ట్ టర్మ్ వస్తుంది, థర్డ్ టర్మ్ అంటే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. kth టర్మ్ అంటే ఇది, k ప్లస్ 1th టర్మ్ అంటే నెక్స్ట్ టర్మ్ వస్తుంది, దీని యొక్క నెక్స్ట్ టర్మ్ వస్తుంది. అంటే ఇక్కడ వరకు యాస్టీస్గా రాసుకొని నెక్స్ట్ టర్మ్ కూడా యాడ్ చేసుకో, ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ అప్ టు ప్లస్ ఏఆర్ పవర్ k మైనస్ 1 ప్లస్ ఇక్కడ వరకు యాస్టీస్గా నోట్ చేస్తాము. దీని యొక్క నెక్స్ట్ టర్మ్ ఏ విధంగా వస్తుంది, n ప్లేస్లో k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ n ప్లేస్లో k ప్లస్ 1 అంటే ఏఆర్ పవర్ n ప్లేస్లో k ప్లస్ 1 కదా, k ప్లస్ 1 తర్వాత మైనస్ 1. ఓకే, n ప్లేస్లో k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసాము. ఇట్ ఈజ్ ఈక్వల్, దీని నుండి మనం ఆర్హెచ్ఎస్లో కూడా n ప్లేస్లో k ప్లస్ 1 వచ్చేటట్లు ప్రూవ్ చేయాలి. ఓకే, అంటే ఏ విధంగా రావాలనేది మనం ఇక్కడ రాసేసుకోవచ్చు. ఫస్ట్ ఏ ఇంటూ ఆర్ పవర్ k ప్లస్ 1 మైనస్ 1 బై ఆర్ మైనస్ 1, ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. రైట్ సైడ్ మనకు రావాల్సింది ఇది. ఓకే, n ప్లేస్లో k ప్లస్ 1, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ కూడా n ప్లేస్లో k ప్లస్ 1 తీసుకున్నాం కాబట్టి రైట్ సైడ్లో కూడా n ప్లేస్లో k ప్లస్ 1 రావాలి. ఓకే, చూద్దాం. ఏ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ అప్ టు ఏఆర్ పవర్ k మైనస్ 1. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా ఇక్కడ ఉంది, దీని యొక్క వాల్యూ ఇది రాసుకొని ప్లస్ నెక్స్ట్ టర్మ్ రాసుకోవచ్చు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ రెండు సేమ్ కదా, సో మరి దీని వాల్యూ ఇది అంటే దీని వాల్యూ కూడా ఇది రాసుకోవచ్చు. ఎంత, ఏ ఇంటూ ఆర్ పవర్ k మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 ప్లస్ ఇక్కడ వరకు రాస్తాం, తర్వాత ప్లస్ ఉంది, ఇది ఉంది, అంటే ఏ ఇక్కడ ప్లస్ 1 మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి, ఏ ఆర్ పవర్ k వస్తుంది, ఏ ఆర్ పవర్ k. ఓకే, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీని నుండి ఇది రాబట్టాలి. ఇక్కడ చూడండి, డినామినేటర్లో బై 1 ఉన్నట్టు, ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు. ఇప్పుడు ఎల్సిఎం తీసుకొని చేయాల్సింది, అంటే ఆర్ మైనస్ 1కి 1కి ఎల్సిఎం ఏమవుతుంది, ఆర్ మైనస్ 1, మొత్తానికి ఎల్సిఎం ఆర్ మైనస్ 1. ఈ ఆర్ మైనస్ 1ని డినోమినేటర్తో డివైడ్ చేయాలి, నోమరేటర్తో మల్టిప్లై చేయాలి. ఎప్పుడైనా ఫ్రాక్షన్స్ చిన్నప్పుడు నేర్చుకున్నారు కాబట్టి ఆ ఫ్రాక్షన్స్ మైండ్లో పెట్టుకొని ఇవి చేయాలి. సరే, ఆర్ మైనస్ 1ని ఆర్ మైనస్ 1తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, 1 వస్తుంది. ఆ వచ్చిన 1 ఇంటూ నోమరేటర్ చేయాలి. నోమరేటర్ ఏంటి, ఇది ఉంది, సో 1 ఇంటూ నోమరేటర్ వస్తుంది, అంటే ఏ ఇంటూ ఆర్ పవర్ k మైనస్ 1 ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆర్ మైనస్ 1ని 1తో డివైడ్ చేయాలి, ఏమొస్తుంది, ఆర్ మైనస్ 1తో డివైడ్ చేస్తే ఆర్ మైనస్ 1 వస్తుంది. ఈ ఆర్ మైనస్ 1 ఇంటూ నోమరేటర్, అంటే దీని నోమరేటర్ ఇంటూ ఆర్ మైనస్ 1. ఓకే, ఇది మనకు వచ్చింది. ఇప్పుడు దీని నుండి ఇది రావాలి. ఈ డినోమినేటర్లో ఆర్ మైనస్ 1 అనేది వచ్చింది, అది ఓకే. ఈ రెండింటి నుండి ఏ అనేది కామన్గా తీస్తే ఏ ఇంటూ కూడా వచ్చేస్తుంది. ఓకే,
కామన్ తీద్దాం. ఇక్కడ ఈ రెండింటిలో ఏ కామన్గా తీసామనుకోండి, ఇట్ ఈజ్ ఈక్వల్, ఏ కామన్గా తీస్తే ఏముంటుంది, ఆర్ పవర్ కే -1 ఉంటుంది ఫస్ట్ టర్మ్లో. ప్లస్ సెకండ్ టర్మ్లో కూడా ఏ కామన్గా తెస్తే ఏముంటుంది, ఆర్ పవర్ కే ఇంటూ ఆర్ -1 ప్లస్ ఆర్ పవర్ కే ఇంటూ ఆర్ -1. ఓకే, క్లోజ్ బ్రాకెట్ బై డినామినేటర్ ఏముంది, ఆర్ -1. సో మనకు డినామినేటర్ వచ్చింది, డినామినేటర్ని చూడాల్సిన అవసరం లేదు. నోమినేటర్లో ఏ కూడా వచ్చేసింది. ఈ బ్రాకెట్లో దాన్ని ఈ విధంగా మార్చాలి. ఈ బ్రాకెట్లోది సింప్లిఫై చేస్తే ఇది రావాలి. ఓకే, సరే, ఇట్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ, ఈ బ్రాకెట్లో దాన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ చిన్న బ్రాకెట్ ఉంది కదా, దీన్ని మల్టిప్లై చేసి బ్రాకెట్ తీసేద్దాం. ఏ ఇంటూ ఆర్ పవర్ కే -1 ప్లస్ ఆర్ పవర్ కే ఇంటూ ఆర్ పవర్ కే ప్లస్ 1, ఆర్ పవర్ కే ఇంటూ ఆర్ అంటే ఆర్ పవర్ 1 అన్నట్టు కదా, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఆర్ పవర్ కే ప్లస్ 1. అదే ఇక్కడ వేసుకోండి, ఆర్ పవర్ కే ఇంటూ ఆర్, తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ ఆర్ పవర్ కే ఇంటూ 1 ఆర్ పవర్ కే బై ఆర్ -1. ఓకే, ఇక్కడ ఆర్ పవర్ కే మైనస్ ఆర్ పవర్ కే రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఇది ప్లస్ ఇది మైనస్, రెండు క్యాన్సిల్ అయిపోయి ఏం మిగిలింది ఇంకా, ఇట్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ -1 ప్లస్ ఆర్ పవర్ కే ప్లస్ 1. ప్లస్ ఉండేది ముందు రాసుకుంటాం కదా, సో ఆర్ పవర్ కే ప్లస్ 1 -1 బై ఆర్ -1. వచ్చిందా, ఏ ఇంటూ ఆర్ పవర్ కే ప్లస్ 1 -1 బై ఆర్ -1 మనకు కావాల్సింది వచ్చింది. ఓకే, సో ఇట్ ఈస్ ట్రూ ఫర్, ఇట్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ కే ప్లస్ 1. n ఈజ్ ఈక్వల్ కే ప్లస్ 1 కూడా ఇది ట్రూ అయిపోయింది. సో హెన్స్ it is proved, hence proved by mathematical induction. సో మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా మనం ప్రూవ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అని చూద్దాం. ఓకే, నెక్స్ట్ సెవెంత్ సమ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 + 7 + 12 ప్లస్ అప్ టు ప్లస్ 5n - 3 ఈజ్ ఈక్వల్ n ఇంటూ 5n - 1/2. అయితే ఇక్కడ ఎంత టర్మ్ అనేది ఆల్రెడీ ఇచ్చాడు మనకి, ఎంత టర్మ్ అనేది ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి మనం ఎంత టర్మ్ కనుక్కోవాల్సిన పని లేదు. డైరెక్ట్ మనం మెథడ్కి వెళ్ళిపోదాం. ఈ మెథడ్లో ఫస్ట్ స్టెప్ n ఈజ్ ఈక్వల్ 1కి ఇది ట్రూ అని ప్రూవ్ చేయాలి కదా, ట్రూ అని ప్రూవ్ చేద్దాం. n ఈజ్ ఈక్వల్ 1కి ట్రూ అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి, లెట్ n ఈజ్ ఈక్వల్ 1, n ఈజ్ ఈక్వల్ 1 తీసుకోవాలి. తీసుకుంటే LHS ఏమవుతుంది, LHS ఈజ్ ఈక్వల్, ఇక్కడ n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి కదా, అంటే 5 × 1 - 3 ఏమవుతుంది, 5 × 1 = 5 - 3 ఇట్ ఈజ్ ఈక్వల్ 2. అలాగే RHS ఏమవుతుంది, RHS ఏమవుతుంది, 1 × 5 × 1 - 1/2 అంటే n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసాము. ఇక్కడ 1 ఉంది, n ప్లేస్లో 1 వేసాము, అలాగే ఇక్కడ n ప్లేస్లో 1 వేసాము, మిగిలిన యాస్టీస్గా రాసేసాము. ఈజ్ ఈక్వల్ 1 × ఈ నెంబర్ ఉంది కదా, సేమ్ ఈ నెంబర్ వచ్చేస్తుంది. 1 × అనేది మనం వదిలేయవచ్చు. అలాగే 5 × 1
5 minus 1 by 2. 5 minus 1 4 by 2. 2 2s is equal 2. LHS 2 వచ్చింది, RHS కూడా 2నే వచ్చింది. సో మనకి therefore LHS is equal RHS. LHS is equal RHS. So it is true for n is equal 1. n is equal 1 కి ఇది ట్రూ అని ప్రూవ్ చేస్తాం. వాట్ ఈస్ సెకండ్ స్టెప్? ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? n ఈజ్ ఈక్వల్ kకి ఇది ట్రూ అని మనం అనుకోవాలి కదా, అనుకుందాం. అయితే సే దట్ n ఈజ్ ఈక్వల్ 1కి ప్రూవ్ చేస్తాం. ప్రూవ్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ సే దట్ it is true for n is equal k. n is equal k కి ట్రూ అని అనుకుందాం. అనుకుంటే స్టేట్మెంట్ ఏమవుతుంది అప్పుడు? 2 ప్లస్ 7 ప్లస్ 12 ప్లస్ అప్ టు ప్లస్ 5k. n ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేయాలి. 5k మైనస్ 3 ఈజ్ ఈక్వల్, ఇక్కడ కూడా n ప్లేస్లో k ఇంటూ 5k మైనస్ 1 బై 2. k ఇంటూ 5k మైనస్ 1 బై 2. సరే, kth టైం రాస్తాం. ఇప్పుడు మనకు థర్డ్ స్టెప్. సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. థర్డ్ స్టెప్ ఏంటి? ఇది n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1కి ట్రూ అని ప్రూవ్ చేయాలి. అలా చేయాలి అంటే n ఈజ్ ఈక్వల్ k అని తీసుకోవాలి. లెట్ n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 అని తీసుకోవాలి. n ఈజ్ ఈక్వల్ k ఆల్రెడీ రాస్తాం కాబట్టి లెట్ n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1. ఇప్పుడు స్టేట్మెంట్ ఏం జరుగుతుంది? ఇది kth టర్మ్, ఇది nth టర్మ్. n ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి kth టర్మ్. n ప్లేస్లో k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే k ప్లస్ 1th టర్మ్ వస్తుంది. అంటే దీని యొక్క నెక్స్ట్ టర్మ్ వస్తుంది. సో ఇక్కడ వరకు రాసుకొని దీని యొక్క నెక్స్ట్ టర్మ్ కూడా రాసుకోవచ్చు. అంటే 2 ప్లస్ 7 ప్లస్ 12 ప్లస్ అప్ టు ప్లస్ 5k మైనస్ 3. ఇది kth టర్మ్. ప్లస్ k ప్లస్ 1th టర్మ్ అంటే ఏమవుతుంది? n ప్లేస్లో k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 5 ఇంటూ k ప్లస్ 1 మైనస్ 3. ఇది k ప్లస్ 1th టర్మ్. n ప్లేస్లో k ప్లస్ 1 ఉంది కదా, ఇది k ప్లస్ 1th టర్మ్. ఓకే, ఇప్పుడు ఇది ట్రూ అని ప్రూవ్ చేయాలంటే ఏంటి? ఇది LHS. RHSలో కూడా n ప్లేస్లో k ప్లస్ 1 రావాలి అని ప్రూవ్ చేయాలి. సరే, RHS ఏం రావాలన్నది ఇక్కడ రాసేసుకుంటాం కదా మనం ముందే. అంటే n ప్లేస్లో k ప్లస్ 1, n ప్లేస్లో k ప్లస్ 1 ఇంటూ 5 ఇంటూ ఇక్కడ కూడా n ప్లేస్లో k ప్లస్ 1 ఉండాలి. అంటే k ప్లస్ 1 మైనస్ 1 బై 2. అంటే మనకి ఇది రావాలి. దీన్ని సింప్లిఫై చేస్తే ఇది రావాలి. అప్పుడు n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1కి ఇది ట్రూ అని ప్రూవ్ చేసినట్లు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది కూడా సేమ్ వస్తుంది. ఈ రెండు కూడా దీని వాల్యూ ఇది, అంటే దీని వాల్యూ కూడా ఇది రాసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఈక్వల్, ఈ మొత్తానికి ఎక్కడ వరకు ఈ వాల్యూ రాసుకోవచ్చు. k ఇంటూ 5k మైనస్ 1 బై 2. ఇక్కడ వరకు రాస్తాము. ఓకే, ప్లస్ ఇది ప్లస్ ఈ టర్మ్ రాస్తాం. ఈ టర్మ్ ఏంటంటే 5 టేబుల్తో మల్టిప్లై చేసేసి వేద్దాం. అంటే 5 ఇంటూ k 5k ప్లస్ 5 1 5 మైనస్ 3. ఓకే, ఈజ్ ఈక్వల్ k ఇంటూ 5k మైనస్ 1
బై 2 ప్లస్ దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు కదా, ఎలా 5 మైనస్ 3 2 అంటే 5k ప్లస్ 2. సేమ్ ఇందాకలాగే ఇక్కడ మళ్ళీ ఇది కూడా బై 1 ఉన్నది అనుకుంటే 2 ఫ్రాక్షన్స్ వచ్చాయి, మళ్ళీ సేమ్ ఎల్సిఎం తీసుకొని చేయాలి. డినోమినేటర్స్కి ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది, 2కి 1కి ఎల్సిఎం 2. ఈ 2ని డినోమినేటర్తో డివైడ్ చేయాలి, 2ని 2తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. 1 ఇంటూ నోమరేటర్ అంటే k ఇంటూ 5k మైనస్ 1 ప్లస్ ఈ 2ని 1తో డివైడ్ చేయాలి, ఈ 2ని 1తో డివైడ్ చేయాలి. ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఆ 2 ఇంటూ 5k ప్లస్ 2 మనం డివైడ్ చేసినప్పుడు వచ్చిన ఆన్సరు ఇంటూ న్యూమరేటర్. ఓకే, ఇక్కడ నుండి దీని వైపు కూడా ఉండాలి కదా దృష్టి, ఇది కూడా దృష్టిలో ఉండాలి. ఇక్కడ బయట ఉంది, బయట ఉంది అంటే బయట అనేది వచ్చింది మనకి. సో డినోమినేటర్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు న్యూమరేటర్ అనేది దీని నుండి ఈ విధంగా రావాలి. ఓకే, చూడండి దీని నుండి ఈ విధంగా రావాలి అంటే ఇది ఫస్ట్ మల్టిప్లై చేశారు. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇట్ ఈజ్ ఈక్వల్ k ఇంటూ 5k 5k స్క్వేర్ మైనస్ 1 k ఇంటూ మైనస్ 1 మైనస్ k ప్లస్ 2 ఇంటూ 5k 10k ప్లస్ 2 ప్లస్ 2 ఇంటూ 2 4 బై మల్టిప్లై చేస్తాం k ఇంటూ 5k అంటే 5k స్క్వేర్ మైనస్ k ఇంటూ 1k ప్లస్ 2 5 జర్ 10 10k ప్లస్ 2 2 జర్ 4. ఓకే, బై 2. ఓకే, ఈ విధంగా మార్చాలి. ఈ విధంగా మార్చాలంటే ఇక్కడ సింప్లిఫై చేద్దాం. 5k స్క్వేర్ మైనస్ k ప్లస్ 10k ప్లస్ 9k ప్లస్ 4 బై 2. ఓకే, దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే k స్క్వేర్ యొక్క కోఫిషియంట్ కాన్స్టెంట్ రెండింటి ప్రొడక్ట్ చేయాలి. అంటే 5 4 జర్ 20. ఓకే, 5 4 జర్ 20 అండ్ ఈ రెండు ప్లస్ చేస్తే మనకి కోఫిషియంట్ ఆఫ్ k అనేది రావాలి. వచ్చింది కదా, 5 ప్లస్ 4 9. ఒకవేళ అలా రాలేదనుకోండి 20 ఇంకా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని అవి ప్లస్ చేస్తే వస్తుందో లేదో చూసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ 5కి 4కి వచ్చింది కాబట్టి ఓకే, లేదు అంటే 10 2 తీసుకుంటాం, లేదు అంటే వేరే తీసుకుంటాం. ఓకే, ఇది వచ్చింది కాబట్టి అంటే 5x అంటే 5k 4k 9k ప్లేస్లో 5k 4k తీసుకుంటాం. 5k స్క్వేర్ అనేది నార్మల్గా రాస్తాము, ప్లస్ 9k బదులుగా 5k ప్లస్ 4k 9k బదులుగా 5k ప్లస్ 4k రాస్తాము, ప్లస్ 4 బై 2. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు ఇక్కడ 4 టర్మ్స్ వచ్చాయి. ఈ 2 టర్మ్స్ నుండి మనం ఏం కామన్గా తీయగలం, ఈ 2 టర్మ్స్ నుండి మనం ఏం కామన్గా తీయగలం. ఈ 2 టర్మ్స్లోని 5 ఉంది, k ఉంది, అంటే 5k అనేది కామన్గా తీసేయవచ్చు. 5k కామన్గా తీస్తే ఈ టర్మ్ ఏముంటుంది, k ఒకటే ఉంటుంది, ప్లస్ ఈ టర్మ్ ఏముంటుంది 5k ఉంది, 5k కామన్గా తీసాం కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది, 5k ఇంటూ 1 5k ప్లస్ ఇక్కడ ఈ రెండింటిలోని 4 ఒకటి కామన్గా తీయచ్చు. కామన్గా తీస్తే ఇక్కడ ఏముంటుంది k ప్లస్ ఇక్కడ 1 ఉంటుంది. 4 ఇంటూ k 4k ప్లస్ 4 ఇంటూ 1 4. ఓకే, ఇలా కామన్గా తీసు బై 2. ఇట్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, ఈ 2 టర్మ్స్లో ఏం కామన్గా ఉంది, ఈ k ప్లస్ 1 అనేది రెండింటిలోనే ఉంది. సో k ప్లస్ 1 అనేది కామన్గా తీయచ్చు. k ప్లస్ 1 కామన్గా తీస్తే
ఏ మిగిలింది 5k. ఈ టైంలో k+1 బయటకు వచ్చేస్తే 5k అనేది ఉంది, 5k ప్లస్ ఇక్కడ నుండి k+1 బయటకు వచ్చేస్తే 4 అనేది ఉంది, 4/2. ఓకే, సో మనకు k+1 కూడా వచ్చింది, బయటకు వచ్చింది. ఇది మాత్రం ఈ విధంగా రావాలి. ఈ విధంగా రావాలని చూడండి, ఇక్కడ 5 × k+1 అంటే 5 అనేది కామన్గా తీయబడింది ఇక్కడ. అంటే 5 కామన్గా తీయాలంటే ఇక్కడ 5 ఉండాలి. ఈ 4ని 5 - 1 అని రాసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ -1 కూడా ఉంది కాబట్టి 4ని 5 - 1 అని రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, k+1 × 5k + 5 - 1. 4 బదులుగా 5 - 1 రాసుకున్నాం అంతే. ఇలా ఎందుకు రాసుకున్నాము, ఈ రెండు నుండి 5 కామన్గా తీయచ్చు. ఇక్కడ 5 కామన్గా ఉంది కాబట్టి. ఓకే, /2. ఓకే, k+1 × ఈ రెండింటి నుండి k 5 కామన్గా తీయచ్చు కదా. 5 కామన్గా తీస్తే ఏముంటుంది, 5 × ఇక్కడ k ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, k+1. చూడండి, 5 × k 5k ప్లస్ 5 × 1 = 5, -1 అనేది ఉంది, -1/2. ఓకే, వచ్చింది కదా. మనకి RHSలో కూడా n ప్లేస్లో k+1 సబ్స్టిట్యూట్ చేసి వచ్చింది. సో ఇది కూడా మనకి ప్రూవ్ అయిపోయింది. ఇట్ ఈస్ ట్రూ ఫర్ n = k+1. n = k+1 ట్రూ అయిపోయింది అంటే hence proved by mathematical induction ఉపయోగించి మనం ఇది ప్రూవ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ 8th సమ్. 8th సమ్ చూడండి, ఇక్కడ 1 + 3/1 × 1 + 5/4 × 1 + 7/9 up to 1 + 2n + 1/n² = n+1 whole square. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనకి ఎంత టర్మ్ అనేది ఇచ్చాడు. కాబట్టి మనం ఎంత టర్మ్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్ సమ్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, డైరెక్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్లో ఫస్ట్ స్టెప్ ఏంటి, n = 1కి ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ అని ప్రూవ్ చేయాలి, అంతే కదా. సో అలా ప్రూవ్ చేయాలి అంటే లెట్ n = 1 తీసుకొని LHS RHS ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. LHS ఈక్వల్ ఏమవుతుంది, 1 + nth టర్మ్లో n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి, 2 × 1 + 1/1² = 1 means 1. ఇక్కడ 2 × 1 2 + 1/1² అంటే 1 = 1 + 2 + 1 3 3/1 అంటే 3 = 4. LHS 4 వచ్చింది మనకి. అలాగే RHS కూడా చెక్ చేయాలి. RHS = n ప్లేస్లో ఏం వేయాలి, 1 కదా, అంటే 1 + 1 whole square. 1 + 1 whole square = 2² = 4. LHS 4 వచ్చింది, అలాగే RHS కూడా 4 వచ్చింది. సో LHS therefore LHS = RHS. So it is true for n = 1. n = 1కి ఇది ట్రూ అని ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, సెకండ్ స్టెప్, n = kకి ఇది ట్రూ అని మనం అనుకోవాలి, తీసుకోవాలి. సరే,
ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్, సే దట్ it is true for n is equal k. n is equal k కి ఇది ట్రూ అనుకున్నాం. అప్పుడు స్టేట్మెంట్ ఏమవుతుంది, 1 ప్లస్ 3/1 ఇంటూ 1 ప్లస్ 5/4 ఇంటూ 1 ప్లస్ 7/9 అప్ టు 1 ప్లస్ n ప్లేస్లో k రావాలి కదా, 2k ప్లస్ 1/k². ఓకే, అలాగే RHSలో కూడా n ప్లేస్లో k రావాలి, k ప్లస్ 1/2. ఇది ట్రూ అని తీసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. థర్డ్ స్టెప్లో ఏం చేయాలి, n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1కి ట్రూ అని ప్రూవ్ చేయాలి. ఓకే, అలా ప్రూవ్ చేయాలి అంటే లెట్ n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 తీసుకోవాలి. తీసుకొని మనం సమ్ చేయాలి. అంటే kth టర్మ్ ఇది. ఇక్కడ మన n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 అంటే దీని యొక్క నెక్స్ట్ టర్మ్ తీసుకున్నాం. అంటే ఈ టర్మ్ వరకు రాసుకొని దీని యొక్క నెక్స్ట్ టర్మ్ కూడా రాసుకుంటాం అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, 1 ప్లస్ 3/1 ఇంటూ 1 ప్లస్ 5/4 ఇంటూ 1 ప్లస్ 7/9 అప్ టు 1 ప్లస్ 2k ప్లస్ 1/k² ఇంటూ నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది, n ప్లేస్లో k ప్లస్ 1 రావాలి ఇక్కడ. అప్పుడు 1 ప్లస్ 2 ఇంటూ n ప్లేస్లో k ప్లస్ 1 ప్లస్ 1/n ప్లేస్లో k ప్లస్ 1/2. ఇది n ప్లస్ 1th టర్మ్. ఇక్కడ చూడండి, nth టర్మ్ వరకు కూడా అంటే kth టర్మ్, ఇది k ప్లస్ 1th టర్మ్. ఇక్కడ kth టర్మ్ వరకు కూడా మనం k ప్లస్ 1/2. చూడండి, ఇది ఇలా ఇక్కడ వరకు ఇదంతా కూడా సేమ్. దీని యొక్క వాల్యూ ఇది అయినప్పుడు దీని యొక్క వాల్యూ కూడా ఇది అవుతుంది కదా. అప్పుడు దీని ప్లేస్లో ఇది రాసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1/2 ఇంటూ మన నెక్స్ట్ టర్మ్ ఉంది కదా, నెక్స్ట్ టర్మ్ కూడా రాద్దాము. నెక్స్ట్ టర్మ్ ఏంటి, 1 ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 1/k ప్లస్ 1/2 రాసుకున్నాం. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, LHSలో k ప్లస్ 1th టర్మ్ వరకు కూడా తీసుకున్నాము. వీటి యొక్క ప్రొడక్ట్, లాస్ట్ ప్రొడక్ట్ అంతా కూడా ఇది రావాలి. అంటే దీంట్లో n ప్లేస్లో k ప్లస్ 1 రావాలి. అంటే k ప్లస్ 1 ప్లస్ 1/2 ఇది మనకు రావాల్సింది. n ప్లేస్లో k ప్లస్ 1 ప్లస్ 1/2. ఓకే, ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1/2. ఇది ఓకే. ఇక్కడ బై 1 ఉన్నట్టు, అంతే కదా, బై 1 ఉన్నట్టు. ఇప్పుడు ఎల్సిఎం తీసుకోవాలి. k ప్లస్ 1/2కి 1కి ఎల్సిఎం, ఇది ఇంటూ నార్మల్ k ప్లస్ 1/2 అవుతుంది ఎల్సిఎం. k ప్లస్ 1/2 1తో డివైడ్ చేస్తే k ప్లస్ 1/2 ఇంటూ 1 k ప్లస్ 1/2 ప్లస్ ఈ k ప్లస్ 1/2ని k ప్లస్ 1/2తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. 1 ఇంటూ న్యూమరేటర్ 2 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 1. ఓకే, ఇప్పుడు ఇది రావడానికి ట్రై చేస్తాం. ఇక్కడ చూడండి, ఇది న్యూమరేటర్లో ఉంది, ఇది డినోమినేటర్లో ఉంది, రెండు మధ్యలో ఇంటూ, సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఈ పార్ట్ మిగిలింది, ఈ పార్ట్ని దీనిగా మార్చాలి.
అప్పుడు ఏం చేస్తాము, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తాం. ఇట్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab, బి అంటే 1 ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1, ఓకే, ప్లస్ 2 ఇంటూ కే ప్లస్ 1 అంటే 2 ఇంటూ కే 2k ప్లస్ 2 ఇంటూ 1 2 ప్లస్ 1 చివరిది, ఓకే. ఇది ఓకే. ఇట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ చూడండి కే స్క్వేర్ అనేది ఒకటే టర్మ్ ఉంది, కే స్క్వేర్, కేత్ టర్మ్ రెండు ఉన్నాయి, 2k ప్లస్ 2k 4k ప్లస్ 4k ప్లస్ కాన్స్టెంట్స్ 1 ప్లస్ 2 ప్లస్ 1 మీన్స్ 4, ఓకే. ఇప్పుడు దీన్ని కే స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ కే ఇంటూ 2 అని రాస్తున్నాను నేను, 2 2 జా 4 కదా, 4k ప్లస్ 4ని 2 స్క్వేర్ అని రాస్తున్నాను, అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో ఏ ప్లేస్లో k ఉన్నట్టు, బి ప్లేస్లో 2 ఉన్నట్టు, 2ab, ఓకే. అంటే అప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, అంటే k ప్లస్ 2 హోల్ స్క్వేర్, k ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి k ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని రావాలి, అంటే 2ని 1 ప్లస్ 1 అని రాయొచ్చు కదా, అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ వచ్చేసింది. మనం ఏం ప్రూవ్ చేయాలనుకున్నామో అది వచ్చేసింది, ఓకే. దేర్ఫోర్ ఇట్ ఈజ్ ట్రూ ఫర్ n is equal k plus 1. Therefore, it is true for n is equal k plus 1. Hence proved. Hence proved by mathematical induction. Mathematical induction ఉపయోగించి మనం ప్రూవ్ చేసాము. ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. ఓన్లీ 3 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి అంతే. ఏంటి ఆ స్టెప్స్? ఫస్ట్ది n ఈజ్ ఈక్వల్ కేకి ఇది ట్రూ అని ప్రూవ్ చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటి? n ఈజ్ ఈక్వల్ కేకి ఇది ట్రూ అని మనం తీసుకోవాలి. థర్డ్ స్టెప్ ఏంటి? n ఈజ్ ఈక్వల్ కే ప్లస్ 1కి ఇది ట్రూ అని ప్రూవ్ చేయాలి. ఈ 3 స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, మ్యాథమెటికల్ ఇండక్షన్ వచ్చేసినట్లే. అండ్ దాంతోపాటు ఈ సింప్లిఫికేషన్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఓకే.